గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 200 కోట్ల మార్కు దాటింది. 44వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేడ్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్, బాలయ్య లుక్, తమన్ బీజియం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7 కోట్లు, నెల్లూరు 2 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఈ సినిమా గ్రాస్ వసూళ్లు తొలి రోజు 56 కోట్లు తీసుకొచ్చింది. 3 రోజులకి 92 కోట్లు, 14 రోజులకి 223 కోట్లు, 25 రోజులకి 265 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 44 రోజుకి ఈ సినిమా మొత్తం 274 కోట్ల 85 లక్షల మేర వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ 122 సెంటర్లో ఈ సినిమా ఆడుతోంది. ఓటీటీలో సందడి చేస్తున్న మరో 4 రోజుల పాటు డాకు మహారాజ్ ఆడే అవకాశం ఉందంటున్నారు థియేటర్లో. ఇక డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. బాలయ్య నానాజీ పాత్ర పోషించారు. బాలయ్య సినిమా అంటేనే మాస్ ఎలివేషన్స్తో పాటు డైలాగులకి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో బాలయ్య మార్క్ డైలాగులు అభిమానుల్లో జోష్ నింపాయి. ఈ ఏడాది అద్భుతమైన ఘన విజయం రావడంతో పాటు పద్మభూషణ్ అవార్డు కూడా బాలయ్యకు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.